మా ఇంట్లో పట్టిన ఆవకాయ పచ్చడి చాలా చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. ఇప్పుడు 3 days అయింది. ఇప్పుడు జాడీలోకి తీసేస్తాము. ఊట చాలా బాగా వచ్చినట్టుంది కదమ్మా. బాగా వచ్చింది. కాయ మంచిది అయితే ఊట బాగా వస్తుంది. అంతా కాయలో ఉంటుంది తేడా. చిన్న చిన్న కాయలు అనుకో. ఎన్ని కాయలు పట్టావు ఈసారి? 25 కాయలు. 25 మామిడికాయలకి ఆవకాయ పచ్చడి పట్టావు. అంటే కొలతలు ఎట్లా తీసుకున్నావు? 25 కాయలకి ఎంత కారం వేసావు? కేజీ పట్టే డబ్బా ఉంటుంది కదా కారం. కేజీ కారం, కేజీ సాల్ట్, కేజీ ఆవపిండి, 1 కిలో ఎల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయలు ఎట్లా వేసావు? మెంతులు 1 దోసెడు. ఓకే, దంచి వేస్తావా? అప్పుడే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఆవకాయ పచ్చడి. తీయకూడదు, తొక్క తీయకోకుండా 5 ప్యాకెట్లు 3. కలర్ఫుల్ గా ఉంది కూడా ఆవకాయ పచ్చడి. ముక్క కూడా గట్టిగా. ఇప్పుడు 3 days తర్వాత ఇట్లా కలుపుకొని జాడీలోకి తీసేస్తున్నావా? జాడీలోకి తీసుకుంటే సంవత్సరం అంతా అలాగే ఉంటుంది. జాడీలో ఫస్ట్ ఆయిల్ అనేది వేయాలా? ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి ముక్కలు వేసేయాలి. చక్కగా నువ్వు పచ్చడి బిజినెస్ చేయొచ్చు కదమ్మా. ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఏమంటావు? మంచిదే చెయ్యొచ్చు. కిలో ఆవకాయ పచ్చడి ఎంత ఏంటి మార్కెట్లో? మరి 800. మనం ఎప్పుడు కొనం కదా, మనకు తెలియదు. కానీ చాలా మంది పచ్చళ్ళు తయారు చేసుకోవడం రాని వాళ్ళు కొనుక్కొనే తింటారు. ఆవకాయ, టమాటా, పండు మిరపకాయ, ఇంకా నువ్వు చాలా పచ్చళ్ళు పడతావు కదా. పట్టాను. గోంగూర, టమాటా, చింతకాయ పచ్చడి అన్నీ పట్టేదాన్ని. ఇప్పుడు ఆవకాయ, మావకాయ, టమాటా ఈ 3 పట్టాను. అబ్బా, ఈ ఆవకాయ పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇది ఒక్కసారి చూడు. సూపర్ సూపర్ పచ్చడి. అన్నీ సరిపోయినాయి. ఈ ముక్క ఇలా తీసి తినేస్తారు. 25 కాయల ఆవకాయ పచ్చడికి మనకి 1000 రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు ఇది అమ్మాలంటే ఒక 5000 వస్తాయి. అవును, 5000 రూపాయలు పచ్చడి. చాలా గ్రేట్ కదా. పూర్వం పెట్టుకుంటాం, అందరు పంచి పెడతాం, ఇవే కానీ అమ్మకాలు ఉంటాయి కదా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొన్ని దంచి తర్వాత కొన్ని కలిపేస్తావు. చాలా మంది దానిపైన తొక్క తీసి వేస్తారు కదా. తీయకూడదు, ఉంటేనే బాగుంటుంది పచ్చడి, నిల్వ ఉంటుంది. అందులో ఆయిల్ వెళ్తుంది చూడు. చాలా మంది ఆవకాయ పచ్చళ్ళకి దిష్టి కూడా తీస్తున్నారు తెలుసా అమ్మా. మనకు అలవాట్లేదులే. అయిపో ఎందుకు అన్నీ సమానంగా ఉంటే పచ్చడి పోవు. దిష్టిలు తీయవలసిన పని లేదు. 20 కాయ పెట్టింది. పెద్దకాయ కదా, చిన్న రసాలు పెద్దకాయ. ఓకే, వల్ల అలా కనపడుతుంది. ఇంకా దీని మీద క్లాత్ కట్టేసి అంతే ఉంచితే మనకు 1 year వచ్చేస్తుంది. ఇది అది పట్టుకెళ్తారు కాబట్టి నూనె తక్కువ వేయాలి. అక్కడ దొరకమంటారు నూనె ప్యాకెట్లు ఏంటో మరి. ఎంతకుండా ఉంటాయి.